రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? కొత్త ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్లున్నారు? మార్పు తీసుకొస్తామన్న కొత్త ప్రభుత్వం ఏ మార్పు తీసుకొచ్చింది? ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏంటి? ఇక ముందు జరగబోయే అభివృద్ధి ఏంటి? ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏ విధంగా ఉండబోతున్నారు? వీటికి సంబంధించి కదా చర్చ జరగాల్సింది. కానీ వీటికి భిన్నంగా, విరుద్ధంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచింది మొదలుకొని బూతులు, అవాస్తవాలు, దాడులు ఇదే జరుగుతుంది. సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తాజాగా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వాడుతున్న భాష చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. రాకేష్ గారు, ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష? అంటే ఎప్పుడో ఒకసారి బాగా కోపం వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడుతున్నారా అని అంటే అది కూడా కాదు. రెగ్యులర్గా పదే పదే ఒక అభ్యంతరకరమైన భాష, అసభ్యకరమైన భాష. ఇప్పుడు తాజాగా పాలమూరు సభలో మాట్లాడింది అయితే మరింత హింసను ప్రేరేపించేదిగా ఉంది అన్న ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఏమంటారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వేచ్ఛ గారు, ఆయన మాట్లాడుతున్న భాష కావచ్చు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కావచ్చు, అసలు మీరు ఏ సందేశాన్ని ఇచ్చారు? మానవ బాంబులు వేద్దాం, దాడులు చేద్దాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం. ఎవరు వేసుకుంటాను? మానవ బాంబుల ఎవరి మీదకి ప్రయోగిస్తావు? అంటే తెలంగాణ బిడ్డల మీదికా, తెలంగాణ ప్రజల మీదికా? నువ్వు మాట్లాడిన భాష ఏంది? 4 కోట్లలో మేము పాలమూరు వాళ్ళేమో. పాలమూరుకు నీకు ఏం సంబంధం? పాలమూరులో ఓడగొడితేనే కదా మల్కాజ్గిరిలో వచ్చి పోటీ చేసినావు. నువ్వు ఇప్పుడు పోయి గెలిచినావు కావచ్చు, కానీ పాలమూరులో కూడా నేను ఓడగొట్టిరు కదా. నేనేమంటానంటే పదే పదే ఆ జిల్లాను కోట్ చేసుకోవడము, ఆ ప్రాంతీయ అంటే అక్కడి నుండి నేను వచ్చినా అని చెప్పుకోవడము. కానీ నువ్వు దాడులు చేస్తానన్నది ఎవరి మీద దాడులు చేస్తావు? మానవ బాంబే మనం పేగులు వేసుకోవాలండి. నీ పేగులు ఎప్పుడు వేసుకోలేగా? తెలంగాణ బిడ్డల మందరం నువ్వే కదా ఓటుకు నోటు కేసులో డైరెక్ట్గా పట్టుబడ్డనివి, ప్రజాప్రభుత్వాన్ని కూలగొడదామని కుట్ర చేసినవి. మరి నీ పేగులు ఎన్నిసార్లు వేసుకోవాలి మెడలా? అంటే నీ పేగులు ఎవరు వేసుకోలేదనా? అంటే ఏం మాట్లాడుతున్నావు? వాట్ లాంగ్వేజ్ యూఆర్ యూజింగ్? ఇదే భాష మేము కూడా మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే ఫ్రస్ట్రేషన్. మొన్న ఏం చేసిండు? ప్రధానమంత్రి గారు రాగానే పెద్దన్న అని చెప్పేసి వచ్చిండు. మీ ఆశీస్సులు మాకు ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించండి అని. ఇప్పుడు ఆల్రెడీ సిడబ్ల్యూసి ఏదైతే వాళ్ళు ఉన్నదో వాళ్ళ కమిటీ ఏది ఎంపీల లిస్టు ప్రకటిస్తుంది. వారం రోజులు ఎలక్షన్లు లేవు. ప్రధానమంత్రి మోడీ అని చెప్పేసి అన్నందుకు కేటీఆర్ గారు డైరెక్ట్ అడిగారు. అంటే మరి పెద్దన్న మోడీ అయితే మరి రాహుల్ గాంధీ ఏ అన్న అవుతాడని అడిగిండు. దాంతో ఫ్రస్ట్రేషన్కి వచ్చిండు. అరే నేను పనిన కుట్ర బయటపడ్డది కదా, నేను ఏదైతే చేసినటువంటి మాయ, కాంగ్రెస్ వాళ్ళ మీద చేసినటువంటి మాయ బయటపడ్డది కదా. ఆల్రెడీ పెద్దన్న కాదు వాళ్ళ పెంపకమన్న ఆల్రెడీ పోయిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పొత్తు పెట్టుకోనికి, బీజేపీతో పొత్తు పెట్టుకోనికి పోయిండు. ఈరోజు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో, చంద్రబాబు కాంగ్రెస్ వర్సెస్ ఇందిరా కాంగ్రెస్ నడుస్తుంది. చంద్రబాబు కాంగ్రెస్కు రిప్రజెంటివ్గా రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఇందిరా కాంగ్రెస్ రిప్రజెంటివ్గా బట్టి విక్రమార్క గారు, మన శ్రీధర్ బాబు గారు, లేకపోతే పొన్నం ప్రభాకర్ అన్నను, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఇది ఇందిరా కాంగ్రెస్కి రిప్రజెంటివ్గా ఉన్నారు. దానిలో కొంతమంది ఉన్నారు, మళ్ళీ బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే వివేక్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు దాంట్లో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీ అక్కడ. ఎందుకంటే పాపం నిజంగా కూడా పోనీ లాస్ట్కి వస్తే మొన్న ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట్ కూడా ఇందిరా కాంగ్రెస్ అని చెప్పొచ్చు. కానీ ఈయన కాదు కదా, చంద్రబాబు కాంగ్రెస్. ఈయన చంద్రబాబు కాంగ్రెస్. మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? చంద్రబాబు గారు ఏ విధంగా ట్రైనింగ్ చేసి పంపించారో ఆ విధంగానే ఉంటాయి. ప్రజాప్రభుత్వాన్ని కూల్చామని, నీ ప్రభుత్వాన్ని కూలుస్తాను ఎవరు చెప్పిండు? ఎటు పడితే అటు మాట్లాడడం, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం. నిన్న సభ మొత్తంలో సంస్కారవంతంగా కన్స్ట్రక్టివ్ వేలో ఆయన ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పలే, లేకపోతే ఒక పథకం అమలు చేస్తా అని చెప్పలే, లేకపోతే రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పలే, లేకపోతే ధాన్యాన్ని 500 రూపాయల మద్దతు ధర ఇస్తాను చెప్తాను కొంటా అని చెప్పలే. కానీ ఏం చెప్పిండు? ఒకడే తిట్టుడు, గంతే రొడ్డ తిట్టుడు. ఆ తిట్టుడు మనకు కూడా వస్తుంది. కానీ మనం ప్రజలకు ఏమందిస్తున్నాం? మన భాష ఏంటి? మన భావం ఏంటి? ఆ భాష మనం కూడా మాట్లాడదాం. మరి అదే భాష మాట్లాడితే అంటే ఆయన సక్సెస్ మంత్రం ఆ భాష అనుకుంటుండు. ఈ సంక్షేమాలు గింక్షేమాలు కాదు. పొద్దుగాలిస్తే ఇంకా ఊళ్ళలో ఒక మాట అంటారు, అది ఇంకా మనం అనలేం. కానీ టీవీలలో నేనేమంటున్నానంటే పచ్చి బూతులు, అవాస్తవాలు, ఆయన మాట్లాడేటువంటి భాష ఈరోజు తెలంగాణ సమాజం ఏ రోజు కూడా యాక్సెప్ట్ చేయదు. తెలంగాణ సమాజం ఒక పోరాటాల గడ్డ, ఒక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి
ఇలాంటి దానికి ఈ రాష్ట్రానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక వ్యక్తి సీఎంగా రావడం నిజంగా దురదృష్టకరం. అది సరైన పద్ధతి కాదు. అదే విధమైనటువంటి భాష మాట్లాడి తద్వారా నేనేదో ప్రజల్ని మభ్యపెడతా అంటే ప్రజలకు స్పష్టత ఉంది. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా కాంగ్రెస్ చంద్రబాబు కాంగ్రెస్కి సరైన బుద్ధి చెప్తారు. రైట్ అండి. శ్రీనివాస్ గారు, అంటే ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడినప్పుడు ప్రజలు ఓకే ఆగ్రహంతోనో ఇంకేదో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి అయ్యి 3 నెలల కాలంగా అయిన తర్వాత కూడా ఇదే భాష రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది. మానవ బాంబులు అవుతారు అనే మాటని ఎట్లా చూడాలంటారు? అంటే ముఖ్యమంత్రి గారికి వచ్చిన నేపథ్యం మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయనే ఓ ఉద్యమ నేపథ్యంగానే, ఒక సామాజిక నేపథ్యంగానే, ఒక ప్రొడక్టివ్ అన్న చెప్పినట్టు అట్లాంటిది అయితేనేమో ఒక భాష మీద పట్టు, ఒక ప్రాస మాట్లాడే విధానం ఉంది. సో కాబట్టి అది ఏం లేదు కాబట్టి ఆయన వేగ్గా, అంటే అసలు మైండ్లోకి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. అంటే గతంలో కూడా ఏంది మన ప్రగతి భవన్ బాంబులతో పేలుస్తామని ఎవరైనా మాట్లాడితే ఇది చట్ట విరుద్ధం, ఇట్లా మాట్లాడొద్దు, అదే శిక్షలు ఉంటాయని చెప్పాల్సింది పోయి, అంటే ముఖ్యమంత్రి అంటే ఆయన ఏది మాట్లాడినా ఇది రికార్డెడ్, గవర్నమెంట్ అఫీషియల్లీ ఇది రికార్డెడ్. సో ఆయన మాటనే రికార్డెడ్ జీవ్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో అట్లాంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకు మంచి అభివృద్ధిని ఇవ్వాలనో అది మర్చిపోయి ఊరికేనే తిడితే నేను మళ్ళీ ఇంకా నిలబడతా, షేన్ అవుతా, ఇంకా 4 ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం అది భ్రమ. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి ఏంటంటే ఒక ప్రొడక్టివిటీ, నిర్మాత్మకమైన భాష మాట్లాడాలి, ఒక నిర్మాత్మకమైన అభివృద్ధిని తీసుకుపోవాలి. అంతేగాని నిన్న పోయి మోడీని పెద్దన్నానే నిన్ను బడకేసి ఉతుకుతానే, నువ్వు మళ్ళీ ఇంకో కంటిన్యూ ఆయనే ముఖ్యమంత్రి కాకముందుకు నేను గుంపు మేస్త్రిని ఆయనే చెప్పుకున్నాడు. అంటే భాష మీద ఎలాంటి ఒక కల్చరల్గా మాట్లాడడం జరుగుతుంది. ఇది సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు ఏం టార్గెట్ పెట్టుకున్నావు, 100 రోజులల్లో నేను ఇవి చేస్తాను, నువ్వే టార్గెట్ పెట్టుకున్నావు. మనం టార్గెట్ ఇవ్వలే, ప్రజలు టార్గెట్ ఇవ్వలే. మీరు ప్రజల ముందుకు పోయి మేము 10 రోజులలో 100 రోజులలో మేము 1000 కిలోమీటర్లు ఉరుకుతామని మీరు టార్గెట్ పెట్టుకున్నారు. మీ టార్గెట్ను గుర్తు చేస్తారు ప్రతిపక్షంలో. ఎవరైనా పౌరులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు కదా నాయన 1000 కిలోమీటర్లు 100 రోజులలో ఉరుకుతున్నావా లేదా అని గుర్తు చేస్తారు. ఆ గుర్తు చేయడాన్ని కూడా నీకు తట్టుకోలేక నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, చాలా పదాలు మాట్లాడుకుంటూ పోతే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే ఏదో అప్పుడు అక్కడ విజిల్లు వస్తాయి కావచ్చు, నీకు ఈలలు వస్తాయి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఉన్న కాడ నీ నాయకులు ఉన్న కాడ సప్పట్లు కొడతారు కావచ్చు, కానీ తెలంగాణ సమాజాన్ని అది ఎక్కువసేపు భరించదు. కాబట్టి నువ్వు ఏం చేసినావు, ఈ 100 రోజులలో ఏమి ఇచ్చినావు? రైతు బంధు ఇచ్చినావా? ఈరోజు ఈ 100 రోజులలో నువ్వు రైతు రుణమాఫీ ఇచ్చినావా? 2 లక్షలు ఇస్తారని, లేదా మా ముసలి వాళ్ళకి ఇచ్చిన పెన్షన్ ఏదైతే ఉన్నదో 5,000 6,000 పెంచుతా నాకు పెంచి ఇస్తున్నావా? నువ్వు మా కరెంటు పోకుండా మాకు నీళ్ళు ఇస్తున్నావా? ఇవి చూస్తారు. కానీ ఎంత పరిపాలన అద్భుతంగా ఉందనేది క్రైటీరియా చేసుకుంటారు. కానీ నువ్వు మాటలతోని ఎంతసేపు ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతావు, ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతావు? కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయనకు అర్థం కాక, పరిపాలన విధానం అర్థం కాక, అందుగురించి ఆయన అన్నాడు కదా సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థానం ఈజ్ ఏ డెమోక్రటిక్గా ఒక ముఖ్యమంత్రి అనేది 4 కోట్ల మందికి చీఫ్. అంటే మాట్లాడినాక కోపం తగ్గుతుంది అన్న వేచి చూసిన ధోరణి కూడా కనిపించింది ప్రజల్లో. అదే నేను ఆయన సెక్రటరియట్లో కూర్చొని సెక్రటరీ సచివాలయంలో కూర్చొని ఇక్కడ లంకా బిందెలు దొరుకుతాయని అనుకున్నా, లంకా బిందెలు ఏంది, వాట్ ఇస్ దిస్? నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ సమాజానికి? నేను వచ్చిన తండ్రి పాత్ర, మిమ్మల్ని రక్షించుకుంటా, మిమ్మల్ని కాపాడుకుంటా, మీకు ఏం కావాలని నేను ఉన్నాను ధైర్యాన్ని ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఇక్కడ లెంక బెందలు అది ఏ పదజాలం వాడుతున్నావు అంటే లీడర్లను తిట్టడానికి వాడతావు, ఈ లీడర్లను తిట్టకుండా వాడతావు, ప్రజలను అవమానిస్తావు. ఇంకొక మంత్రి వాళ్ళ దాంట్లో ఏమన్నాడు, రైతు బంధు చెప్పితే చెప్పుతోని కొట్టండి అన్నాడు. ఎవరిని కొడతావు నువ్వు చెప్పుతోని? నీకు ఓట్లు వేసిన ప్రజలను కొడతావా? నీకు ఓట్లేసి నీకు మంత్రిని చేసిన ప్రజలను కొడతావా? ముఖ్యమంత్రి చేసిన ప్రజలను కొడతావా? నీ ఏ సంప్రదాయం తీసుకుపోదలుచుకున్నావు? అంటే నేనేమంటున్నంటే తెలంగాణ సమాజం దళిత బహుజన ఉద్యమాలతో వచ్చిన సమాజం, విప్లవ ఉద్యమాలకు పురిటిగడ్డ ఈరోజు తెలంగాణ సమాజం. ఈ భారతదేశంలో విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది ఇప్పటికి కూడా, ఇక్కడి నుంచి పోయిన బిడ్డలే. సో కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడితే ఒప్పుకోరు. ఎందుకంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అక్కడ పాలమూరు నుంచి వచ్చిండు, పాలమూరు బిడ్డ అని చెప్పుకో, తప్పేం లేదు. కానీ పాలమూరు బిడ్డను ఎవరిని అవమానించదలుచుకున్నావు? నీ పదజాలంతో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? కాబట్టి వైఖరిని బట్టి ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కుర్చీలో కూర్చొని 3 నెలలు దాటినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అనే దానికి చాలా సమాధానాలు వెతుకుతున్నారు ప్రజలు. దీనికి రాకేష్ గారు అంటే 3 నెలలు అయింది అధికారం వచ్చి, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, అంటే స్టార్టింగ్లో అనంటే అలవాటు లేదనో పరిపాలన మీద ఒక పట్టు రావాలి, వ్యవస్థ అంతా అర్థం కావాలి అని అనుకొని సరే మాట్లాడుతున్నారు అని సంయమనంగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇదే వైఖరిని, ఇదే భాషని రోజు రోజుకు మితిమీరుతున్న హద్దుని ఎట్లా చూడాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా కంట్రోల్ రాలేదు అని అనుకోవాలా, గ్రిప్ లోకి రాలేదు ముఖ్యమంత్రికి కంట్రోల్. మనం ఆయన సమర్థించడానికి అవసరం లేదు మేడం. స్పష్టంగా నిన్న చెప్పిండు 89 రోజులు, ఈ ఏడాదికి 90 రోజులు, ఇంకో 10 రోజులు అయితే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, 100 రోజుల సమయం కావాలన్నారు. ఆయన ఏమనుకున్నాడు, 100 రోజుల ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు అని తూచనొచ్చు అనుకున్నాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానని చెప్పుకోవచ్చు అనుకున్నాడు. ఇంకొక 10 రోజులు అయితే, ఇలాంటి 90 రోజులు అయిపోయింది, ఇంకా 10 రోజులే. ఈ 10 రోజుల లోపల 4000 పెన్షన్ వేయాలి. ఇప్పటికి రైతు బంధు వాళ్ళే 5 సార్లు 6 సార్లు మాట తప్పిండు. నిన్నటికి 5 ఎకరాలకు ఇస్తా అన్నాడు. అది కూడా నేను అంతకుముందు పాలమూరు సభలకు పోయి ఏమని చెప్పిండు, ఈ 15వ తారీఖు పడతాయి అన్నాడు. 15వ తారీఖు పోయింది, 1వ తారీఖు వచ్చింది, 1వ తారీఖు కూడా పోయింది. ఇవాళ 8వ తారీఖు, 7వ తారీఖు, 7వ తారీఖు వచ్చినాం. నేనేమంటున్నానంటే ఇంకొక 7 రోజులు పోతే ఆ 15వ తారీఖు కూడా అయిపోతుంది. రైతు బంధు వాళ్ళే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 లక్షల రుణమాఫీ వాళ్ళే. ఇంటింటికి 2500 రూపాయలు ఇస్తానంటే అది వాళ్ళే. నేనేమంటున్నానంటే ఆయన ఇచ్చినటువంటి 13 హామీలే కాలే, అంటే 6 గ్యారంటీలలో 13 హామీలు. వృద్ధులకు, వికలాంగులకు అందరు కూడా 4000 రూపాయలు పింఛన్ చేస్తా అన్నాడు, కాలే. నేనేమంటున్నానంటే ఇంకోటి రైతు కూలీలకు, కౌలుదారులకు డబ్బులు వేస్తా అన్నాడు. అసలు రైతు బంధే వాళ్ళే, రైతు కూలీలకు, రైతు కౌలుదారులకు ఎక్కడికి ఏం చేస్తావు నువ్వు ఇంకా? కాబట్టి ఆ క్లారిటీ లేదు. దాన్ని ఏం చేయాలి? ఆ తిట్ల ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఏం చేస్తుండు, నేను తిట్టి ఏదో సక్సెస్ అవుతా అని చెప్పేసి ప్రయత్నం చేస్తుండు. ఆ పథకాల నుంచి వెళ్ళి పక్కకు పోనీకి వాటని ఆయన చేయందా? ఈరోజు ప్రభుత్వాన్ని కూలగొడతాను అన్నది ఎవరు? ఆయనే కదా. ఓటుకు నోటు డబ్బులు పట్టుకొని, డబ్బులు సంచులు పట్టుకొని తిరిగింది. ఇక ఆయన మాట్లాడిన భాష పరిపాలించండి అని కూడా అన్నారు నిన్న కేటీఆర్. నేనేమంటున్నానంటే నువ్వు ఏ విధంగా పరిపాలన సాగిస్తావు? నువ్వు ఇచ్చిన ప్రజా హామీలేవి? ఈయన ఏం చేసిండు? ఒక్కొక్కటి బయటకు వస్తున్నావు కొద్దిగా ఆ ఫ్రస్ట్రేషన్కి లోనెత్తుడు. రాహుల్ గాంధీ అదానిని తిట్టిండు, ఈయన పోయి అదానితోటి అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు. మోడీని తిట్టిండు, ఈయన పోయి మోడీని పెద్దన్న నచ్చిండు. అంటే రాహుల్ గాంధీ ఏదైతే చేస్తాడో దానికి అగనిస్ట్గా చేస్తుండే. రాహుల్ గాంధీ ఏదైతే కోరుకుంటుండో దానికి అగనిస్ట్గా పోవడం జరుగుతుంది. కాబట్టి ఈయన ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున అసలు ఈ ఎలక్షన్ల తర్వాత నేను ఉంటానా లేనా అని ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపనమ్మకంతో ఈరోజు ఎటుపడితే అటు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈయన తీసుకున్న ఒక నిర్ణయం, 2 ఎమ్మెల్సీలు ఏవైతే ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీల నిర్ణయం తీసుకొని ఈయన దావోస్ బొంగనే ఈయన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓన్ స్ట్రాటజీ ఉంటుంది కదా. దాంతో ఏమైపోయింది, ఈయన ఈ రోజుకే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లోన్ కావడం మొదలుపెట్టు. నేనేం చేసిండు, వంశీచందర్ రెడ్డిని నిన్న ఎంపీ అభ్యర్థి అని చెప్పేసిండు. లిస్ట్ రాలేదు, సరే ఆయన సిడబ్ల్యూసీ మెంబర్ కాబట్టి, ఆయన స్పెషల్ ఇన్వైటీ కాబట్టి ఆయన చెప్పారు కావచ్చు. మిగతా 17 మంది ఎంపీలు ఎవరో ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేదు. తద్వారా ఏంది, ఆ బాధను, ఆక్రోశాన్ని ఎవరి మీద కక్కలేక మొత్తం అక్కడ బయటపడ్డాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నా అంటే ఆయనను అడగాలి, ప్రజలు ఏమడుగుతారు ఈరోజు, నువ్వు కేసీఆర్ని ఎంత బాగా తిట్టినావు, కేటీఆర్ని ఏమని తిట్టినావు, మరి నేను ఇవాళ ఆదిశాను అన్నాడు. పొడుగు అంటే మరి నేను పొట్టడానికి నీకు ఎంతసేపు పడుతుంది అన్నాడు. అది అన్నాడు ఆయన. అంటే నేను ఏమంటున్నానంటే నువ్వు ఏ విధమైనటువంటి భాష మాట్లాడతావు అదే విధమైనటువంటి భాష ప్రతిపక్షాలు కూడా ఎంచుకోవాలి. ఆ భాష ద్వారా వారు అడగాల్సినటువంటి, ఎందుకంటే ఇది ఆంధ్ర రాజకీయాల నుంచి తీసుకొచ్చుకున్నది, అరువు తెచ్చుకున్నది. ఆంధ్రాలో ఏం చేస్తారు, ఒక నాయకుడు పరస్పరం పర్సనల్గా దూషించుకోవడం, భార్యలు కూడా రాజకీయంలోకి రాగడం, పిల్లల్ని రాజకీయంలోకి లాగడం, వాళ్ళ ఇష్టారీతిగా తిట్టడం, తద్వారా ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేసి వాస్తవానికి నిజం ఇట్లాంటి భాష ఇక్కడ మాట్లాడుకోవట్లేదు అని తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్న సందర్భాలు కూడా. ఆ సందర్భాన్ని దెబ్బతీయడానికే, ఆ సందర్భాన్ని దాన్ని ఏం చేస్తుండంటే కంప్లీట్గా భాష వైపు డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి, కాంగ్రెస్ పార్టీ అందించాల్సిన అమలు చేయాల్సినటువంటి హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి
ఈరోజు ఒక్కటే అడుగుతున్నా, ఏ అవ్వనన్నా ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేయండి, ఒక వృద్ధునికో ఒక వికలాంగునికో ఫోన్ చేయండి. మధ్యలో 90 రోజులలో నువ్వు ఆల్రెడీ ఒక నెల పెన్షన్ ఎక్కువ. రైతు బంధు వాళ్ళే కరెంట్ వస్తుందని గ్యారెంటీ ఇస్తలేవు. నీళ్ళు ఈరోజు పోయి శంకుస్థాపన చేసి వచ్చిండు, కొబ్బరికాయ కొట్టచ్చు, సంతోషం, కొబ్బరికాయ కొట్టిన దాని నిధులు కూడా ఇవ్వాలి. మరి నిధులు కూడా కేటాయించాలి కదా. నువ్వు బడ్జెట్లో పెట్టినావా? మొన్న ఏమన్నాడు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మా ప్రభుత్వమే వస్తుంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి, మీకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తాను. మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? పెద్దన్న ఎందుకండి నీకు? మరి అంటే మీ కాంగ్రెస్ పార్టీ రాదని చెప్పేసి నిర్ణయానికి వచ్చినావా? అంటే ఇవన్నీ ప్రశ్నిస్తారు కాబట్టి ఆ ప్రశ్న నుంచి పక్కకు పోవాలంటే, ఆ డయాస్ మీద ఉన్నటువంటి స్పీచ్ కన్స్ట్రక్టివ్లో ఉండొద్దంటే, కంప్లీట్గా ఒక మొండివాదం ఏంటంటే ఇష్టారీతిగా తిట్టడం. ఏమైతే అది సబ్జెక్ట్ అన్నట్టు ఎగ్జామ్ పోయి ఏడ్చిండట. ఎందుకు ఏడుతున్నారా అంటే, నేను రాత్రి చదువుకున్న ఏ రాలే అని అంట. అట్లనే ఈయన ఏమి ఇచ్చిండో, ఏం హామీలు ఇచ్చిండో హామీ ఒకటి అమలు చేస్తలేడు. అది నిజంగా కూడా అది బాధతోటి దుఃఖంతో ఇష్టం వచ్చినట్టు తిట్టుడే తప్పితే ఎక్కడ కూడా ఆయన చేయగలుగుతానన్న నమ్మకం లేదు. కాబట్టి ఇదే విధమైనటువంటి భాష. ఇంకోటి ఏంటంటే, ఎంతసేపు అంటే మనం చెప్పగలిగినా ఇంతకంటే ఎక్కువ చెప్పలేము ఆయన గురించి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా మనకు కూడా అదే రకమైనటువంటి భాష వస్తుంది. మనం చూసినాం ఆంధ్ర నాయకులు ఏ విధంగా పాపం పురంధేశ్వరి గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిగా రాజకీయాలకు ఎట్లా అంటే కంప్లీట్గా ఏమని మాట్లాడి మొన్న, నువ్వు మోగోనివైతే అది ఏం భాష అంటే? ఎవరిని మహిళల్ని కించపరిచినవా? కేటీఆర్ గారు ఏందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, వరల్డ్ మార్కెట్కి తెలుసు. నీ భాష మనం చూసినాం కదా. నాకు ఇంగ్లీష్ రాదని, నిన్ను ఇంగ్లీష్ మాట్లాడమని ఎవరు అడిగారు? నీకు ఇంగ్లీష్ రాదని ఎవరు చెప్పమన్నా? నిన్ను మేమందరం కూడా తెలుగు మీడియంలో నేనేమంటానండి, నువ్వు చెప్పగలిగినటువంటి ఏదైతే తెలుగులో సక్క మాట్లాడానికి రాదు, ఇంగ్లీష్ రాకపోయా, మరి నీకేమొస్తుంది? నేనేమంటానంటే, నువ్వు మాట్లాడాల్సింది చెప్పాల్సిన ఒక మెసేజ్. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, హిందీలో మాట్లాడతాడు, ఆయనకు హిందీ వచ్చు, వాళ్ళు మొత్తం ఏడిపోయినా హిందీ మాట్లాడతాడు. నువ్వు ఇక్కడ తెలంగాణ నుండి తెలుగే మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడమని నేను ఎవడు బతిమలాడిండు? దానికి అసలు ఇంగ్లీష్ భాషను ఎందుకు మధ్య లాక్కొచ్చినావు? నీకు ఏ భాష రాదు, తెలుగు రాదు, అటు ఇంగ్లీష్ రాదు, ఇటు హిందీ రాదు. నీకు వచ్చిన భాష ఏంటంటే బూతు భాష. ఆ బూతు భాషతోటి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుదామని ప్రయత్నం చేస్తున్నావు. ఆ బూతు భాషతోటే ముందుకు పోతున్నావు. నువ్వు ఒక సీఎం ఈ రాష్ట్రానికి, సంపుతా గుద్దుతా మానవ బాంబైతా ఇవ్వ మాట్లాడాల్సింది. రైట్. అంటే శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ గురించి దాని స్వభావం ఏంటి అని అంటే, రాజకీయాలు ఏమాత్రం ఫాలో చేసేవాళ్ళు ఉన్నా కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు ఫస్ట్గా చెప్పుకునే మాట, కాంగ్రెస్ నేతలే చెప్పుకునే మాట. ఏ స్థాయిలో అంతర్గత ప్రజాస్వామ్యం అని అంటే, పార్టీకి నష్టం కలిగినా సరే ఎవరి వైఖరి వాళ్ళదే అన్నట్టుగా మనం ఎన్నికలకు ముందు కూడా చూసినాం. అటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎన్నికలకు ముందు అధిష్టానం నుంచి ఒక సపోర్ట్ ఉండడంతో రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటూ వచ్చిండు అనేది మనం చూసినాం. కానీ అధికారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే చాలా విషయాలు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డిలో ఇప్పుడు లేదని అనుకోవాలా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? 3 నెలలు అయిన తర్వాత కూడా రాకేష్ గారు అన్నారు ఇంతకుముందు, ఆయన ఇట్లాని సమర్థించాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఎట్లా చూడాలి? ఏ కారణాలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి భాషను పదే పదే మాట్లాడుతున్నారు? మొట్టమొదటి ఏంటంటే మేడం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తానని అనుకోలే వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాస్తవంగా వాళ్ళు అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్లకు ప్రజల ముందుకు పోయినరు. వాళ్ళు ఏదైతే అమలు కాదో బడ్జెట్కు దగ్గర కూడా లేకుండా వాళ్ళు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, ఒక పింఛన్ చూసుకుంటే లేదా రైతు బంధు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం 500 పెంచుకుంటూ పోతామనేమో కేసీఆర్ గారు చెప్పిండ్రు. లేదు ఎకాఎకిన పోయి నేను 15,000 ఇస్తా, ఎకాఎకిన పోయి నేను 2 లక్షలు మాఫీ చేస్తానేమో కాంగ్రెస్ చెప్పింది. మీరు అక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే బడ్జెట్ మీద కన్సర్న్, తెలంగాణ ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కేసీఆర్ గారేమో ఒక ప్రణాళికబద్ధంగా 500 పెంచుకుంటూ పోతామని ఆ పార్టీ ప్రపోజల్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎకాఎకిన మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, 15,000 ఎకరానికి 15,000 ఇస్తాం అనే విధంగా చెప్పుకుంటాం. ఈ అమలు కానీ హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు నమ్మి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టారు, డెమోక్రటిక్గా వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలంటే ఇప్పుడు వాళ్ళకున్న ఒక ప్రణాళిక లేదు, ఉన్న బడ్జెట్ సరిపోదు. వాళ్ళకు కూడా తెలియదు, కొంత తెలుసు కొంత తెలియదు. సో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ హౌస్లో ఉన్నారు కాబట్టి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది ఎవ్రీ రిపోర్ట్ వాళ్ళకి పోతుంది హౌస్లో.
అసెంబ్లీలో చర్చ జరుగుతూ కూడా అవగాహన ఉంది. ప్రజలు అడగొచ్చు మరి మరింత సమయం ఇవ్వండి మేము చేస్తామని ఒక సానుకూలంగా మాట్లాడొచ్చు. ఆయనకు అంటే మనము మిమ్మల్ని చూసి నేను ఏం అబ్జర్వ్ చేసుకోగలుగుతా అంటే మీ భాషను మీ వ్యవహారాన్ని బట్టి నేను మీ వ్యక్తిత్వాన్ని మేము అంచనా వేయగలుగుతాం. మొత్తం కాకుండా కొంతవరకు అంచనా వేయగలుగుతాం. ఏ వ్యక్తినైనా కూడా అవతలి వ్యక్తి భాషను అవతలి వ్యక్తి యాటిట్యూడ్ను డ్రెస్అప్ను చూసి అంచనా వేయాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి భాష గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అంటే ఇంకా పెరిగిపోయింది కాబట్టి తప్ప తగ్గలేదు. ఎందుకు తగ్గలే అంటే ఆయన ఇంకా మార్పు చెందడానికి సిద్ధపడతలేడు. కాబట్టి ఏదో మాటలతోనే నిన్ను కోటలు కట్టి గారడి చేసి మీదికి పోతా అని అనుకుంటున్నాడు. అది ఎక్కువ రోజులు నిలబడదు. అంటే అధికారంలోకి రాకముందు అధిష్టానం సపోర్ట్ ఉంటే సరిపోయింది, కానీ అధికారం వచ్చిన తర్వాత అదే పరిస్థితి కొనసాగే ఛాన్స్ లేదు అని ముఖ్యమంత్రి భయపడుతున్నారు అని భావించాలా? అంటే అధిష్టానం ఎప్పుడైనా వాళ్ళ అధిష్టానం మేరకే ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎన్నుకోబడుతుంది. సో అది కాంగ్రెస్ ఉన్న కల్చర్ అది. సో ఇప్పుడు అధిష్టానాన్ని మెప్పు పొందించడం కోసం అని కాదు, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రులు మారుస్తారు ఏం జరుగుద్దు అన్న ఒక ఆందోళన ఆయనకు ఉంది అని అనుకోవాలా? ఉంది, 100% ఉండేది. ఇప్పుడు రాకేష్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం కానీ బాహ్య ప్రజాస్వామ్యం కూడా ఎక్కువనే. దాంతోపాటు వాళ్ళ గుంపులు ఉన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఒక గుంపు, డూప్లికేట్ కాంగ్రెస్ ఇంకో గుంపు, సి కాంగ్రెస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఒక గుంపు, చాలా గుంపులు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వాళ్ళతో అభద్రత భావంతోనే ఉన్నాడు. అభద్రత భావంతోనే ఉన్నాడు కాబట్టి మోడీకి ఒక సిగ్నల్ పంపిస్తుండే ఎప్పటికీ. ఏ సిగ్నల్? ఆమె పాజిటివ్, నీ కంట్రోల్లో ఉన్నా, నాకేమైనా కష్టం వస్తే నువ్వు రక్షించాలనే సిగ్నల్ పదే పంపిస్తుండు. అందులో భాగంగానే అనుకుంటా నిన్న సెండప్ చేయడానికి దగ్గరికి పోతే కూడా పొన్నం ప్రభాకర్ పోయిండు. అంతకుముందు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా బట్టి విక్రమార్క పోతారు. వీళ్ళు కంప్లీట్ కాంగ్రెస్లో రాజకీయ జీవితం మొదలైన వాళ్ళు, వీళ్ళు ఎన్ఎస్యూ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ నేపథ్యం అంతా వీళ్ళు. సో ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా అధిష్టానం ఒక్కరిని ఎప్పుడు పంపించట్లే. ఎవరినో ఒక మంత్రిని, ఆరు శ్రీధర్ బాబు, ఆరు బట్టి విక్రమార్క, ఆరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆరు పొన్నం ప్రభాకర్. నిన్న సెండప్ కూడా పొన్నం ప్రభాకర్ పోయిండు. సో అంటే నేనేమంటున్నా అంటే ఈ అభద్రత భావం 100% రేవంత్ రెడ్డిలో ఉంది. అయితే సీనన్న చెప్తుంటే ఊళ్ళే దొంగ గొడ్లు ఉంటాయి చిలకల వాడేటికి దండ కడతారు, లెంక కడతారు. ఎందుకంటే తుంటనన్నా లెంకరన్నా కడతారు. గంట కట్టుడు కాదు, లెంక కట్టాలి. లెంక కట్టకపోతే ఎటుకుతో తెలియదు. ఒకదాన్ని ఎప్పటికీ కడతారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, తాపకు ఒక లెంక కట్టడానికి ఒక ఎదురైతే అంటే ఒక మనిషిని, ఆ పార్టీ మనిషిని ఎంబడి తోలుతారు. సో కాబట్టి అట్లా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేడు. కాకపోతే లైమ్ లైట్లో ఉండాలి, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. సెన్సేషన్ ఎంతసేపు నిలబడుతుంది? కొద్దిసేపు నిలబడుతుంది. సెన్సేషన్తో నువ్వు ప్రభుత్వాన్ని నడపలేవు. సెన్సేషన్ మాత్రం ఒక బ్యానర్ ఐటమ్ ఇస్తుంది, నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తావు. కాబట్టి ఇప్పుడు మోడీని బండకేస్తాను ఒక బ్రేకింగ్ న్యూస్, నువ్వు ఇంకో మానవ బాంబులు వాటి నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి నువ్వు ఒక ముఖ్యమంత్రి ఉండి నువ్వు మానవ బాంబు అంటే ఏంది? నువ్వు తీవ్రవాదివా? ఏం సైనిస్తున్నావు? ఎవరిని చంపబోతున్నావు? అంటే ఎంత కాంట్రవర్సీ వర్డ్స్ అంటే ఇదంతా ఈ తెలంగాణ పౌర సమాజం ఒప్పుకోదు. ఆయన ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు 5 సార్లు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండమని చెప్పిన ఇది హౌస్లో హరీష్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు సభలో చెప్పారు, నల్గొండ సభలో మీకు మంచి మెజార్టీ ఇచ్చిండ్రు, మీరు 5 ఏళ్ళ పరిపాలన. మాటల తీవ్రత రూపు మారుతూ వస్తుంది. అబద్ధాలు ప్రచారం, అభ్యంతరకర మాటలు, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, బూతులు మాట్లాడడం దగ్గర నుంచి హింసను ప్రేరేపించే విధంగా ఉన్న మాటలని ఎట్లా చూడాలి? గారు ఇంతకు ముందే అన్నట్టుగా అబద్ధాల నుంచి, అభ్యంతరకరమైన మాటల నుంచి, బూతుల నుంచి ఒక హింసాత్మకంగా మారిన పరిస్థితిని ఎట్లా చూడాలి? ఎట్ ది సేమ్ టైం రేపటి నాడు ఇది మళ్ళీ ఇంకెటు టర్న్ తీసుకుంటుంది అని అంటే ఏమనాలి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం 1 by 1 ఇష్యూస్ చూద్దాం. వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏమని చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక అబద్ధ ప్రచారం లేవనెత్తితే వెంటనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ ఆధ్వర్యంలో మొన్న 1వ తారీఖు నాడు అందరం కూడా పార్టీ కార్యకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి, ఎంపీలు ఎవరెవరైతే ఉన్నారో అందరం కలిసి వెళ్ళి చూసి రావడం జరిగింది. మొత్తం గోదావరి మీద మనం కట్టినటువంటి అంటే గేట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ అన్ని లెక్కేసుకుంటే 226 గేట్లు ఉన్నాయి మేడం. 226 గేట్లల్లో 2 గేట్లలో ప్రాబ్లం వచ్చింది. ఒక పిల్లర్ కుంగితే అటున్న గేటు ఇటున్న గేటు రెండు గేట్లకు ప్రాబ్లం వచ్చింది.
మొత్తం అసలు ప్రాజెక్టే కొట్టుకుపోయినట్టు, ప్రాజెక్ట్ అక్కర్రానట్టు, కుంగిపోయినట్టు అని చెప్పేసి ప్రచారం చేసి అదొకటి ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ ఒకటి తీసేసి కొత్త బ్లాక్ వేసుకోవచ్చు అని టెక్నీషియన్స్ అందరూ కూడా రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఏమైంది, ఆయన చేసినటువంటి అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదు. అదే క్రమంలో ఏమైంది, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి స్టెబిలైజ్ చేసినామో మనం ఆయకట్టు అంతా కూడా, ఏదైతే కొత్త ఆయకట్టు సృష్టించినామో వాటికి నీళ్లు రావడం బంద్ అయిపోయింది, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. ఈరోజు పంటలు పండిద్దామంటే బాయిల కింద పంటలు పండిద్దామంటే బోర్లలో నీళ్ళు లేవు, కాలువ కింద పండిద్దామంటే కాలువలలో నీళ్ళు లేవు. లాస్ట్ టైం ఎండాకాలంలో ప్రతి చెరువులో నీళ్ళు ఉండే. ఎందుకంటే నేను మన ఊరికి పోయేసరికి మా ప్రాబ్లం ఏమైందంటే చేపలు బాగా వస్తున్నాయని చెప్పారు. ఏమరా ఇప్పుడు చేపలు ఎక్కడిరా అంటే అన్ని చెరువులన్నీ కూడా ఇంకిపోయినాయన్న, చేపలు పడతారు కాబట్టి చేపలు దొరుకుతున్నాను అంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఊర్లలో చెరువులలో కూడా నీళ్ళు అయిపోయినాయి. తద్వారా ఏమైపోయిందంటే ఈరోజు వ్యవసాయం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలుస్తలేదు. అండ్ అదే క్రమంలో ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు కూడా అంటే నేనేమంటానంటే దాంట్లో ఏదైతే ఇంతకుముందు అన్నట్టు సి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్, ఐ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా రేపు పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలని ప్రణాళిక రూపొందిస్తుంటే సి కాంగ్రెస్ అంటే చంద్రబాబు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏదో విధంగా గట్టెక్కాలి కాబట్టి వాళ్ళను కూడా దూరం పెట్టండి. అంటే అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు బలమైన ప్రతిపక్షం ఉంది, వాళ్ళను ఓవర్కమ్ చేయాలి. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేసే పరిస్థితులు లేవు. ఇవన్నీ చూసుకొని ఏం చేస్తుండే అంటే ఏదో విధంగా గట్టెక్కాలని చెప్పేసి నిరంతరం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బాపు అని పిలుచుకున్నటువంటి కేసీఆర్ గారి మీద బూతులతో విరుచుకుపడుతుంది. అదే బూతులు అంటే ఆ మాట్లాడే భాష అటువంటి ఏదైతే భాష ఉన్నదో, ఒకటి చదువు, సభ్యత, సంస్కారం అనేది శోభనిస్తుంది మనుషులకు. ఆ శోభ లేదు ఆయనకు ఈరోజు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ చదువు లేదు, ఆ సంస్కారం లేదు, ఆ భాష లేదు, కనీసం ఒక పథకాలను అమలు చేస్తాను ఒక విజన్ లేదు. ఈరోజు నువ్వు ఈ 90 రోజులలో ఈ రాష్ట్రానికి ఏమందించగలిగినావు? 30,000 ఉద్యోగాలు అన్నాడు. 30,000 ఉద్యోగాలకు ఒక్క ఎగ్జామ్ అన్నా కండక్ట్ చేసినావా? ఒక్క ఫైనాన్స్ క్లియరెన్స్ అన్న తీసుకొచ్చినా? అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కండక్ట్ చేసిందో అవన్నీ కూడా ఇవ్వడం. మేడం ఎవరన్నా డిపెండెంట్ ఉద్యోగాలకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎల్బీ స్టేడియంలో ఇస్తారా మేడం? నేను ఏమంటున్నా అంటే డిపెండెంట్ ఉద్యోగాలు జనరల్గా వచ్చేటి 10 ఏళ్ల కాలంలో ఏ రోజుగా కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు మేము ఇచ్చినామని ప్రకటించాలి. మేము ఇచ్చిన ఉద్యోగాలలో కూడా లిస్ట్ లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మొత్తం కూడా ఒక బ్లేమ్ గేమ్ ఆడుతుండు. రోజు ఒకటి దేని మీద ఒక ఆరోపణ చేయాలి. మిషన్ భాగీరథ నల్లని దాని మీద ఎంక్వైరీ చేస్తా, గొర్రెల పంపకం ఎంక్వైరీ చేస్తా, ఓ 2 ఆఫీసర్లను అటెండ్ చేయాలి, లేకపోతే ఏసీబీ రైడ్లు చేస్తా. నిరంతరం ఒకటే పని ఏంటంటే ఏదో ఒక సంచలనం సృష్టించాలి. ఇంతకుముందు సీనియర్ అన్నట్టుగా రోజు తిట్టాలి ఏదో ఒక బూతు. ఆ బూత్ తోటి హెడ్లైన్ పతాక శీర్షికల్లో ఉండాలి. దానికి వెంటనే వంతపడడానికి చంద్రబాబు టీడీపీ పార్టీ పత్రికలు కొన్ని, మీడియా సంస్థలు కొన్ని రెడీగా ఉన్నాయి. ఆయన నిరంతరం అదే పనిగా ఆయన ప్రచారం చేయాలి. లేకపోతే ఈరోజు చూస్తున్నాం మనం ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడైతే అంటే ఇప్పుడు కరీంనగర్ తీసుకుందాం, కరీంనగర్లో ఉన్న కార్పొరేటర్లందరినీ అరెస్ట్ చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. నిజంగా ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజన్నా చేసిందా? ఎవరిని కూడా ఏవైతే ఓటుకు నోటు కేసు వచ్చినా దాన్ని కోర్టులో పెట్టింది. ఆ కోర్టు నుంచి వెళ్ళి ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. మా జగదీశ్వర్ రెడ్డి గారు కేసు వేసారు, అది తెలంగాణలో జరిగే ఎంక్వైరీ అని హైకోర్టులో కేసు వేసి దాన్ని ఈరోజు మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు, మధ్యప్రదేశ్కి మార్చడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే నిరంతరం కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్న పార్టీ ఎవరంటే నిజంగా ఈరోజు ఎవరున్నారంటే బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా బీజేపీతో పోరాటం చేస్తున్న పార్టీ ఎవరంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. నిజంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, ఒక్క రోజులో నీళ్ళ మీదకి అని చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోతారు. మరి పోలవరం మీద 5 సంవత్సరాల నుంచి ఎందుకు రిపోర్ట్ ఇస్తలేరు? కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలో 2 జాతీయ పార్టీలు కలిసి, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇది ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, 2 కూడా ఏదో ఒక విధంగా నిజంగా ఈయన కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశం మొత్తంలో ప్రజలందరూ డిమాండ్ చేస్తే ఈ పెట్టుబడి దారి సమాజం ఏదైతే పెట్టుబడి వ్యవస్థలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా మనుగడ సాగించలేవు. కాబట్టి వాళ్ళు వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి, ప్రజలకు కావాల్సినటువంటి అందించాల్సినవన్నీ డైవర్ట్ చేయడానికి నేను ఒకటే చెప్తున్నా. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏం జరిగిందంటే నీకు ఏదైతే నీ బడ్జెట్లో వస్తున్నటువంటి అంటే జీడిపిలో వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల అంటే వాటి కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. నీకు ప్రతి ఒక్క దాని కాంట్రిబ్యూషన్ పెరిగింది.
ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ పెరిగింది, వ్యవసాయ ఉత్పత్తుల దేశం మొత్తం ఎక్కడ పెరగాలి, ఓన్లీ తెలంగాణలో పెరిగింది. కాబట్టి వీటన్నిటిని మరుగునపరచాలంటే పదే పదే అవినీతి అంటే 100 సార్లు అంటే అది నిజమవుతుందేమో అన్నట్టు రోజు అదే బూతులతో మాట్లాడడం జరుగుతుంది. మేము ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇంకొక 10 రోజులు ఉన్నాయి. ఫస్ట్ రైతు బంద్ అయ్యి, తర్వాత రుణమాఫీ చేయి, ఆ తర్వాత నువ్వు వచ్చి నువ్వు అప్పుడు ఏమవుతావో కేటీఆర్ గారిని ఒక మాట అన్నారు కదా, నువ్వు ఏమవుతావో నువ్వు చూసుకో ఫస్ట్. నువ్వు కాకపోతే తెలంగాణ సమాజం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఆ విధమైనటువంటి భాష ఎక్కడ కూడా శోభని మేము మాట్లాడినా నేను ఒకటే విజ్ఞప్తి, అంటే మా నాయకులు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు, కానీ అది ఎవరికి కూడా శోభనీయదు. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తుంది అభివృద్ధి గురించి, ప్రజలు ఆలోచిస్తుంది సంక్షేమం గురించి, ప్రజలు ఆలోచిస్తుంది మానవ వికాసం వైపు, కానీ మానవ బాంబులు వేద్దామని కాదు కదా. అల్టిమేట్ గా ప్రజలు వీటన్నిటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అన్న ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మరింత చర్చిద్దాం. శ్రీనివాస్ గారు, అధికారికంగానే పండబెట్టి తొక్తా, పేగులు మెడలేసుకుంటాం, మానవ బాంబులు అవుతామని ఇట్లాంటి మాటలు మాట్లాడితే రేపటి నాడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంది? ఎవరైనా హింసకు పాల్పడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు దీన్ని ఎట్లా తీసుకుంటారు? అదే ఇప్పుడు మనకు అంటే పెట్టుబడులు వచ్చి తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందంటేనే గత ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పక్కన ఇక్కడ ఒక సెంటర్ కట్టి, ఏది పోలీస్ కంట్రోల్ కట్టి, అంటే ఎక్కడైనా ప్రపంచంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏంటంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ చూస్తారు, తర్వాత కల్చరల్ ఎట్లుంటుంది, ఫుడ్ కల్చర్. ఇప్పుడు తమిళనాడు పోతే అందరు మనం సెట్ కాలేం, కేరళ పోతే ఇంకా కష్టం ఉంటుంది. కానీ హైదరాబాద్కి వస్తే ఏంటంటే అందరూ భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర వ్యక్తి అయినా కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. వై? బికాస్ అంటే ఇక్కడ ఫుడ్ ఉన్న కల్చర్, అందరి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. సింధీ ఫుడ్ దొరుకుతుంది, జైన్స్ ఫుడ్ దొరుకుతుంది, అందరి ఫుడ్ దొరుకుతుంది. అట్లనే భాష కూడా అందరి భాష, అన్ని భాషలు ఇక్కడ మాట్లాడతారు. ఎంతో కొంత హిందీ, ఉర్దూ, తమిళ్ అంతా మిక్స్డ్గా ఉంటుంది. మీకు సికింద్రాబాద్ పోతే మొత్తం అరవమే నడుస్తుంది. సో అట్లా ఇదంతా నేపథ్యం చూస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పదజాలం వాడితే ఏమి ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడుతుండ అనేది సైన్ పోతుంది. అంటే నీకు పెట్టుబడులకు నీ భాష, నీ వ్యవహారము, యువర్ యాటిట్యూడు, నీ ప్రజా పరిపాలన అంటున్నావు, ఆ పరిపాలన విధానం ఎట్లా ఉండాలి, ఏ విధంగా నువ్వు ఇతర రాష్ట్రాలతోని, ఇతర బిజినెస్ వాళ్ళతోని ఎట్లా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారిని ఎందుకు మెచ్చుకున్నారు? శత్రువు కూడా యాక్సెప్ట్ చేసిండు, చాలా బాగా మాట్లాడతాడండి, చాలా బాగా ఆర్టికులేట్ చేస్తారండి. కేసీఆర్ని కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత హై స్పీచ్ వెళ్ళి మాట్లాడినా ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రు? సబ్జెక్ట్ ఉంటుంది, నేరేషన్ ఉంటుంది, ఆర్టికులేషన్ ఉంటుంది, అదంతా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన భాష కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ అది మాట్లాడలేకపోతున్నారు, అది చెప్పలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు రాంగ్ ఇండికేషన్ పోయే పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎంత పెద్ద తప్పు పదాలు అవి. ఎవరు మాట్లాడాల్సిన పదాలు? ఒక స్ట్రీట్ రౌడీస్ మాట్లాడాల్సిన పదాలు, ఒక రోడ్డు మీద తనుకొని ఇద్దరు పిక్ పాకెటర్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ఒక ఇండివిజువల్, ఆయన అంతర్గతంగా ఏమైనా ఆలోచనలు ఉండొచ్చు, కానీ అధికారికంగా మాట్లాడాల్సినవి వేరే ఉంటాయి కదా. నేను అదే అంటున్నాండి. ఇప్పుడు నీకు నాకు వ్యక్తిగతంగా ఏమని ఉండొచ్చు, నేను ఒక సీట్లో కూర్చున్నప్పుడు ఐ రెస్పెక్టెడ్ యువర్ థాట్స్, ఐ రెస్పెక్టెడ్ యువర్ ఆలోచన విధానాన్ని నేను రెస్పెక్ట్ చేయాలి. నువ్వు ప్రజల మనిషివి, ఈరోజు ప్రజలకు ముఖ్యమంత్రివి, నువ్వు మా అందరికీ మా రక్షణ చూపించాల్సిన వాడివి, మా బిజినెస్లు నువ్వు కాపాడాల్సిన వాడివి, మేము ఎక్కడున్నా మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాడివి. అంటే ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నాను, ఎవరైనా నా మీద దౌర్జన్యం చేయాలనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, నీ పేగులు మెడలేసుకుంటా అనే మాట మాట్లాడితే నేను పోయి ఎవరికి చెప్పుకోవాలి? తెలంగాణలో ఇట్లా ఏలు పెట్టి చూస్తారు, నువ్వు ఏలు దించు, ఏలు దియాలని మాట్లాడతారు. నువ్వు చెయ్యి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అంత పౌరుషం ఉంటుంది. చెయ్యి ఎత్తితే ఏలు చూపిస్తే అంటే అట్లాంటిది ఉన్న ఈ ప్రాంతంలో ఆత్మగౌరవం పోరాటాలు జరిగిన ప్రాంతంలో ఈరోజు నువ్వు పేగులు తీసి మెడలేసుకుంటా, మానవ బాంబులు అయితా, గుద్దాన్రి తన్నాన్రి అని కాంగ్రెస్ కార్యకర్తలకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? మొన్న ఆయన ఇట్లాంటి మెసేజ్ వల్లనే ఈరోజు జమ్మకుంటలో ఒక కౌన్సిలర్ మీద దాడులు జరిగింది, చాలా కౌన్సిలర్ దాడి చేసిండు. అట్లనే చాలా చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఒక జర్నలిస్టులు, మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, శంకర్ను జర్నలిస్ట్ దాడి. అట్లా అనుకుంటే గతంలో మరి ప్రభుత్వం చాలా మంది మాట్లాడిండ్రు, చాలా వ్యంగ్యస్త్రాలుగా మాట్లాడారు. అదే ఆలంపూర్లా ఒక ఆర్మీ జవాన్, ఎక్స్ ఆర్మీ జవాను బీఆర్ఎస్ కార్యకర్తను చంపేశారు. నేనేమంటున్నా, ఈ నేపథ్యాన్ని, ఈ ఆలోచన విధానాన్ని, ఈ వ్యవహారాన్ని ఎటు తీసుకుపోదలుచుకున్నావు? కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు
బాధ్యతగా, బాధ్యరహితంగా కాదు, బాధ్యతతోని ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. జర్నలిస్టులు పౌరులు ఎవరు మాట్లాడేది భావ స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఏమైనా మాట్లాడతా, చట్టరీత్యా ఇంత పార్లమెంట్ మాట్లాడితే నన్ను శిక్షించు, నన్ను జైల్లో పెట్టు. అంతేగాని నువ్వు నీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఎవరికి పోయి కొట్టిన శంకర్ను, ఎందుకు దాడి చేసారు, చచ్చిపోతే ఈరోజు ఆయన కుటుంబం ఏమైపోయేది? నువ్వు ప్రశ్నిస్తే దాడి చేపిస్తావా నీ కార్యకర్తలతో? అంటే ఈ పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబులై పేలుస్తా, గుద్దుతాము, తంతము, పండబెట్టి తొక్కుతాము, ఏం మాటలు ఇవి? పండబెట్టి ఎవరిని తొక్కుతావు? ఈ తెలంగాణ ప్రజలను తొక్కుతావు అని ముఖ్యమంత్రి ఆయన అన్నాడు. పండబెట్టి తొక్కుతా, ఎవరిని తొక్కుతావు, ఎట్లా తొక్కుతావు, ఏంది పదజాలము? నేను కాబట్టి ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అందరికీ, ఈ తెలంగాణ ఉన్న ప్రజలకు, ఇతర రాష్ట్రాల నుంచి చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్న ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. గతంలో కరోనా వచ్చినప్పుడు మనం చూసినాం మేడం, కేసీఆర్ గారు నిలబడి నేనున్నా, మీరు భయపడకండి అని ట్రైన్లు మాట్లాడి బీహార్కు, యూపీకి, పశ్చిమ బెంగాల్కు పంపించాడు. వాళ్ళందరూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ పోయారు. అప్పుడు సోమశేఖరరావు చీఫ్ సెక్రటరీ ఉండి. నేనేమంటున్నా, అట్లాంటి ఔదార్యాన్ని ఇవ్వాలి మనం రాష్ట్రానికి. ఎవరైనా హైదరాబాద్కు వస్తే అరే హమ్ చలా సక్తి, హమ్ జిందా సక్తి, హమ్ కామ్ కర్ సక్తి అనే ఆప్షన్ ఇవ్వగలరు. కానీ గుదుతా, తంతా, పడేసి తొక్కుతా, మెడల పేగులు వేసుకుంటా అంటే ఎవరి మెడల పేగులు వేసుకుంటావు? ఎటువైపు కల్చర్ తీసుకుపోతున్నావు? కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏదో 4 ఓట్ల కోసము, 4 పార్లమెంట్ సీట్ల కోసము ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? రేపు 2 నెలల్లో ఎలక్షన్ అయిపోతుంది. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ నువ్వేం మాట్లాడతావు? ఏం మాట్లాడాలి? కాబట్టి నేనేమంటున్నా అంటే నేను మారుస్తారా మారువరా అనేది సెకండరీ మేడం. నేనేమంటున్నా, నువ్వు ముఖ్యమంత్రి, ఈ రోజుకు నువ్వు ముఖ్యమంత్రి కదా బాస్, ఏం మాట్లాడుతున్నావు అది కదా. రేపు ఏమవుతుందనే దేవుడు ఎరుగు. నువ్వు బతుకుతావా, నేను బతుకుతానా, ఎవడు వస్తాడా, ఎవడు బతుకుతాడా అనేది లెక్క కాదు. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నువ్వు ఇక్కడ ఉండి ఈ తెలంగాణ ప్రజలకు నీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని దొక్కమంటున్నావు, ఎవరిని పడేయమంటున్నావు, ఎవరిని పేగులు మెడలు వేసుకోమంటున్నావు, ఎవరిని మానవ బాంబులుగా తయారమంటున్నావు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు నక్సలిజంతో పోయి ఎన్నో లక్షల ప్రాణాలను వదిలిపెట్టిన తెలంగాణ యువత ఉన్నది. ఈరోజు ప్రజాస్వామికబద్ధంగా ఇక్కడ మంచి ఒక ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు బతుకుతున్నారనే ఒక నడవడం జరుగుతుంది ఈ 10 ఏళ్ళల్లో. లేకపోతే ఒకప్పుడు మేమందరం చచ్చిపోవాలనుకున్న వాళ్ళం, మేమందరం సమాజాని కోసం పోవాలనుకున్న వాళ్ళం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బతికినాం. ఈరోజు ఇట్లాంటి వాళ్ళకు మళ్ళీ మానవ బాంబులుగా మనం ఎవరిని చెప్తున్నావు, ఎటువైపు తీసుకుపోతున్నావు, ఏ సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు? కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన పదజాలాన్ని, తన భావ ఏదైతే ఉందో దాన్ని మార్చుకొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. అటువైపుగా పోవాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే అంటున్నాం మేడం. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వేదికలో కూర్చోగలిగినామంటే మా మట్టి మూలాలు మమ్మల్ని ఇక్కడ దాకా ఉద్యమం వైపు నడిపించిన కేసీఆర్ గారితో నడిపించడం జరిగింది. ఏదైతే అంటే ప్రభావిత ప్రాంతాలు ఉండేను ఆ రోజు. నక్సలైట్ అంటే నక్సలైట్ ఎవరో కాదు మేడం, నక్సలైట్ ఈ సమాజం నుంచి ఉద్భవించిన వాళ్ళు. ఎందుకంటే తన చేనులో పంట పండక, తను పండించిన ధాన్యానికి మద్దతు ధర రాక, తన బతికెట్లనో తెలియక, ఎవరితో పోరాటంలో తెలియక, అందించాల్సిన పాలకుడు నష్టం చేస్తే ఆ నష్టం మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసి హక్కుల గురించి పోరాడినోడే నక్సలైట్. కాబట్టి ఎందుకంటే పెద్దపల్లి నుంచి వచ్చిన నేను ఇడికి పెద్దపల్లి నేపథ్యమే ఒక ఉద్యమాల నేపథ్యం. ఈరోజు కూడా నిజంగా చెప్తున్నాం, ఈరోజు కూడా దేశంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డలు మా గడ్డ మీదకి ఎంచున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, ఒక సింగరేణి సికాస పుట్టినటువంటి ప్రాంతం, సింగరేణి కార్మికుల హక్కుల గురించి పోరాడినటువంటి ప్రాంతం. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే పదజాలాన్ని వాడుతున్నావు, ఇంద్రవెల్లిలో మొన్ననే క్షమాపణ చెప్పొచ్చును, అక్కడ కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. అసలు నక్సలిజం పుట్టడానికి, ఆకలి అనార్థులు పుట్టడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని కరువు వైపు, కాటకాల వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి రూపంలో, రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుని పాలన రూపంలో ఈరోజు మరొక్కసారి ప్రజలందరినీ కూడా ఆకలి వైపు, అన్నమో రామచంద్ర అనే వైపు నడిపిస్తుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ ప్రజలారా అందరూ కూడా జాగ్రత్తగా వేగిరమై ఉండండి. ఎందుకంటే ఈరోజు ఏం చేస్తున్నావు, నా పంట నేను పండించుకుంటున్నా ఒక రైతుగా, దానికి అందించాల్సిన కరెంట్ ఇస్తలేవు, దానికి అందించాల్సిన నీళ్ళు ఇస్తలేవు. మరి పెట్టుబడి అనేది పక్కన పెట్టన్నా, నా పండించిన పంటకు, నా పంటకు నాకు కావాల్సిన ఏంది, నాకు ఇవ్వాల్సిన ఏంది, నాకు ఇవ్వాల్సింది నీళ్లు, నాకు ఇవ్వాల్సింది కరెంటు, అవి 2 ఇస్తే నువ్వు పెట్టుబడి సాయం. కేసీఆర్ గారు లాంటి నాయకుడు వచ్చినప్పుడు ఇచ్చిర్రు పెట్టుబడి సాయం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసిర్రు. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఒక బిడ్డ డెలివరీ చేయాలంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ ఇచ్చిండు, 13,000 రూపాయలు ఇచ్చిండు. మరి నువ్వేమిస్తున్నావు?
అంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఆలోచిస్తే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే ప్రజలు తమ హక్కుల గురించి గలం వినిపిస్తారో వాళ్ళందరినీ తొక్కంట్రా చంపంట్రా అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఒక్కరోజు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిరోజు ఓల్డ్ సిటీలో ముస్లిం అమ్మాయిలను దుబాయ్ షేక్లకు అమ్ముకున్నటువంటి దాఖలాలు కనిపించినాయి. కానీ అదే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ కూడా ఉచిత విద్య ఓన్లీ అంటే మైనార్టీ మహిళలకు విద్య అందించడానికి షాదీ ముబారక్ లాంటి చేసి ₹1,00,000 ఇవ్వడానికి అలాంటి పథకాలు అమలు చేసిండు. అలాంటి పథకాల ద్వారా ఎక్కడ 10 సంవత్సరాలలో ఒక్కొక్క అరబ్ షేక్ కనిపించలే, దుబాయ్ షేక్ కనిపించలే మనకి ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నానంటే వికాసం వైపు అభివృద్ధి వైపు కేసీఆర్ గారు నడిపిస్తే విధ్వంసం వైపు వినాశనం వైపు నడిపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక కరువు వైపు నడిపిస్తున్నటువంటి పాలన కాంగ్రెస్ పాలన. కాబట్టి ఇంకోటి ఈరోజు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు, ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీని దూషిస్తూ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ అని ప్రచారం చేసి అదే బీజేపీ కాలు మొక్కడానికి నువ్వు పెద్దనో మాకు దిక్కులేదు నువ్వు లేకపోతే అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దిగజారడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మనం నడవాల్సింది వికాసం వైపు, విధ్వంసం వైపు కాదు. మనం నడిపించాల్సిన నాయకుడు కూడా విధ్వంసం వైపు నడిపించద్దు, కరువు వైపు నడిపించద్దు, కాటకం వైపు నడిపించద్దు, ఆకలి వైపు నడిపించద్దు. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నా, ఏదైతే ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు, లేకపోతే ఆయన చెప్పినటువంటి లాంగ్వేజ్ కావచ్చు, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీదకి తిరగబడే విధంగా తప్పకుండా ఈ తెలంగాణ సమాజం ఊరుకునే సమాజం కాదు. ఈరోజు ఏదైతే ఈటకే జవాబు పత్తర్సే దేంగే ఆ కల్చర్ ఉంటుంది తెలంగాణ సమాజంలో. కాబట్టి తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదండి. అల్టిమేట్ గా ఇటువంటి వ్యాఖ్యల ప్రభావం రాష్ట్ర అభివృద్ధి మీద ఎట్లా ఉంటుంది? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతున్నా అందరికీ వార్తలు వచ్చేస్తున్నాయి, అందరికీ అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక స్థానిక నేత ఏదైనా చేసినా కూడా మనం తెలుసుకునే పరిస్థితి ఉన్నది. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇటువంటి భాష మాట్లాడడం వల్ల తెలంగాణకి, తెలంగాణ అభివృద్ధికి అల్టిమేట్గా ఎట్లా నష్టం జరుగుతుంది? ఏం మాట్లాడుకుంటారు తెలంగాణ గురించి? అంటే అదే నేనేమంటున్నా, గతంలో తెలంగాణ ప్రజలను ఎట్లా అవమానించిండ్రో, అంటే భాష మాట్లాడుకోవడానికి బాధపడ్డాము, కల్చరల్ అంటే ఏం లేదన్నట్టు చూపించిన గత పాలకులు ఏవైతే అయితే అనుభవించినామో మన భాష మనం మాట్లాడుకోవడానికే సాహసం చేయలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి పట్టుకొస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణలో అంటే ఇట్లా తిడతారు రా బాయ్, పేగులు మెడలు వేసుకోవాలంటారు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు భాష మాట్లాడరాదు, ఓ యాస రాదు అనే కాడికి వస్తుంది. అంటే ఒకప్పుడు అంటే తెలంగాణ రాకముందు ఒకసారి మీరు ఆలోచించాలి మేడం, తెలంగాణ రాకముందు మన భాష విలన్లకే ఉండేది. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత హీరోయిన్లు కూడా మాట్లాడి సినిమాలు నడుస్తున్నాయి. అది చాలా సినిమాలు మనం చూసినాం, లవ్ స్టోరీలు అని, బలగం అని, ఇంకా చాలా హీరోలు తెలంగాణ భాష నేర్చుకుంటున్నారు. అంటే ఆ ఆత్మగౌరవము, ఆ కల్చరు ఎంత స్థాయిలకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మేము గొల్లకుర్మలం మేడం, యాదవులం, ఒక డోలు కొట్టేది ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ఆడితే చీర్స్ ఆడతారు కదా, ఆ చీర్స్ డ్యాన్స్ చేస్తారు. ఆ ప్లేస్లో గొల్లకుర్మలు డప్పులు కొట్టుకుంటే డ్యాన్సులు వేసారు. అంటే మొత్తం వరల్డ్ వైడ్గా ఏదైతే ఆ గేమ్ చూస్తారో, క్రికెట్ చేస్తారో, అట్లాంటి కల్చరల్ ఈరోజు ప్రపంచం అంతా చూపించడం జరిగింది. అంటే అట్లాంటి కల్చరల్, అట్లాంటి ఆ భాషకున్న బలమున్న తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఎవరెస్ట్ శిఖరాల ఎత్తులోకి ఈరోజు మనం ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ పండుగల్ని చేసుకుంటున్న సందర్భంగా అనిపిస్తుంది. అందరూ కలిసి అరే బతుకమ్మ అంటే అవునా, బతుకమ్మ వేస్తారా అని ఎక్కిరించిన రోజుల నుంచి ఈరోజు బతుకమ్మ ప్రపంచం అంతా అయింది. బతుకమ్మ ఈరోజు బతుకమ్మ అంటే మన ఆడబిడ్డను, గౌరమ్మను మనం మొక్కుకోవడం, మన ఆడబిడ్డను మనం ఎత్తులో పెట్టుకోవడం. అంటే ఈ తెలంగాణలో ప్రకృతిని ప్రేమించే సంస్కృతి, పువ్వులను ప్రేమించి, పువ్వులతో పాటు మన ఆడబిడ్డను ప్రేమించి, అంటే ఒక మహిళ మన ఆడబిడ్డను మనము ఎత్తి పట్టుకునే సంస్కృతి. 9 రోజులు మన చెల్లె, మన అక్క, మన వదిన ఆడుకుంటుంటే మనం వాళ్ళతో సహకరించే సంస్కృతి. పాట వాళ్ళ ప్రోగ్రామ్, మనం ఒక గాడిలాగా నిలబడి వాళ్ళతో వెనకాల ప్రయాణం చేసే సంస్కృతి. అట్లాంటి సంస్కృతి, అట్లాంటి కల్చర్ ఉన్న ఈ నేపథ్యం ఉన్న తెలంగాణ గడ్డకు ఒక వచ్చినది. అది మనం చాలా ఎత్తి పట్టుకొని ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతున్న సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఇలాంటి భాష మాట్లాడితే, ఇట్లాంటి భాష పదాలను వాడితే తెలంగాణ సమాజంలో బయట ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి? ఒక బాధ అవుతుంది. అయ్యో ముఖ్యమంత్రి ఉండి కూడా ఇట్లాంటి మాట్లాడతాడా? మీ ముఖ్యమంత్రి పేగులు తీస్తా అంటాడా, పండబెట్టి తొక్కుతా అంటాడా, గుద్దుతా అంటాడా,
ఏం భాష మాట్లాడుతున్నాడు? రండామా అని ఏం ఏం పదాలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సెక్రటరియట్లో ఉండి నువ్వు రండా అని రండా ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సిన దుస్థితి. అదే నేనేమంటున్నా, మొగోడు ఏంది? నువ్వు ఎటువైపు, ఏ సమాజం వైపు? నువ్వు కామన్ మ్యాన్ మాట్లాడిన అనుకో మేడం, వాడో పిచ్చోడు మాట్లాడుతాను అన్నావు. నువ్వు ముఖ్యమంత్రి కదా, మనందరికీ ఈరోజు పెద్దన్న కదా, పెద్ద స్థాయిలో ఉన్నావు నువ్వు కదా, నీ నీడలో మేమందరం ఉండాలి కదా, నువ్వు మా గాడు కదా, నువ్వు మా అందరికి సెక్యూరిటీ కదా, నువ్వు మాకు రక్షకుడు కదా. నువ్వు రక్షకుడువే ఇట్లాంటి రాక్షస మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం పైన ఎట్లాంటి ఇంప్రెషన్ పడుతుంది? ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఉన్న మేధావులు, బట్టి విక్రమరావు లాంటి మేధావులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మేధావులు, శ్రీధర్ బాబు లాంటి పండితులు ఆలోచించాలి. ఇది కాదయ్యా భాష, ఇట్లాంటి భాష మనం ఎప్పుడు మాట్లాడలేదు, కాంగ్రెస్ ఇది కల్చర్ కాదు, కాంగ్రెస్ కూడా గౌరవంగా మాట్లాడుతుంది అని చెప్పాలి, నేర్పాలి. అది నేర్పకుండా ఇట్లాంటి భాష మాట్లాడితే తెలంగాణ సమాజం పైన, తెలంగాణ పిల్లల పైన, తెలంగాణ పైన ఎటువైపు ఇప్పటికే రాజకీయాలంటే ఏదో ఒక మాట్లాడే పరిస్థితి ఉంది బయట. సో నువ్వు ఇంకా దాన్ని కరెక్టరా బై, రాజకీయాలంటే గిట్లే ఉంటారా బై అనే కాడికి తీసుకుపోతున్నావు కదా. నువ్వు ఎంత పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నావు? తొక్కుతావంటే ఎవరిని తొక్కుతావు? నువ్వు ఒక పీసీసీ ప్రెసిడెంట్ లాగా మాట్లాడినావంటే నడిచింది ఒక పార్టీ లైను. సో నువ్వు స్టేజ్ మీద కొట్టినావంటే నడిచింది. కానీ ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రివి కాబట్టి ఇది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మా అప్పీల్ ఏంటంటే, పౌరులుగా, తెలంగాణ పౌరులుగా అందులో ఉన్న ఇంటెలెక్చువాలిటీ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్లో ఉన్న కొంత మేధావర్గం ఉందో, ఏదో బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళు చెప్పాలి, నాయన ఈ భాష వల్ల నీతో పాటు మా అందరం కూడా బదనాం అవుతున్నాం, ఇది భాష కాదు మాట్లాడడానికి, మనం ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతతో మాట్లాడితే మాత్రమే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, ఆస్వాదిస్తారు, మనల్ని వెల్కమ్ చేస్తారు. కానీ ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే మాత్రం ఈ 4 ఓట్లు కాదు, 4 సీట్లు కాదు, 2 సీట్లు కాదు, 2 ఓట్లు కూడా పడాయి. తెలంగాణ సమాజం అది ఒప్పుకోదు. గౌరవాన్ని ఒప్పుకుంటుంది, మంచి మాటను ఒప్పుకుంటుంది, మంచి పలకరింపును ఒప్పుకుంటుంది, మంచి మందలింపును కూడా ఒప్పుకుంటుంది. నువ్వు తిట్టు కూడా తిట్టును కూడా గౌరవంగా తిడతారు. అట్లా ఒప్పుకుంటే తప్పించి ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి దాన్ని మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని మేము అప్పీల్ చేయగలం. అది ఆయన అదే కంటిన్యూ చేస్తారంటే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అనే సామెత ఉంది కదా, కంపల్సరీ కాంగ్రెస్కు కర్రు కాల్చి 2 సార్లు పెట్టినరు. 14లో తెలంగాణ ఇచ్చిన మేమన్నా కూడా నమ్మలేదు, 18లో ఇచ్చినామన్నా మేమన్నా నమ్మలేదు. ఏదో సరే ఒకసారి వీళ్ళు ఇస్తే మనం చేస్తారేమో అనుకున్నారు. వాళ్ళ హామీలు కూడా అట్లా ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా మేడం, మీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది. 2 లక్షలు ఆపే అంటుండు, సరే ఒకసారి సార్ని ఒకసారి పక్కన పెట్టి ఈయన గెలుద్దామని అట్లా పోయినరు. కాబట్టి ఈ భాషను, ఈ నేపథ్యాన్ని కనుక మార్చుకోకపోతే రేవంత్ రెడ్డికి పార్లమెంట్లో చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. రాకేష్ గారు, అంటే గతంలో ఏదన్నా ఒక హద్దు దాటి ఒక మాట పబ్లిక్ స్పేస్లో వచ్చింది అని అంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రోనో, తీవ్ర ఆగ్రహం ఉందనో ఇట్లా మాట్లాడుకునేది ఉంది. కానీ మనం ఇప్పుడు వీడియోలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, పొద్దున్న లేస్తే అందరూ ఆ మాటలు వింటున్నారు, ఆ పదే దాన్ని అలవాటు చేసుకుంటున్న దుస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనము ఈ పబ్లిక్ వేదిక, ఈ స్పేస్ వేదికగా కూడా ఆ పదజాలాన్ని మనం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి అని అంటే వాటిని ప్రస్తావించాల్సిన దుస్థితి వచ్చింది. ఇది అల్టిమేట్గా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మేడం? మొన్ననే రామన్న కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు, నిజంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనుకుంటే 30 స్థానాలు కూడా గెలవకపోయారు అన్నారు. అదే పరిస్థితి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పదే హరీష్ అన్నను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఏ భాష పడితే ఆ భాష. నువ్వు ఇంకా మేము మాట్లాడితే చాలా వచ్చినాయి ఆ రోజుల్లో టీవీలలో. నువ్వు తిరిగిపోతువా కాదా అనేది అందరికి తెలుసు, ఈ ప్రపంచం మొత్తం ఇటువంటి భాష మాట్లాడాల్సి వస్తుంది. పదే వ్యక్తిగత దూషణ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈ కల్చర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రేపే మహిళా దినోత్సవం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రేపు. కాబట్టి బతుకమ్మ అనేదాన్ని ప్రపంచం మొత్తంలో మహిళలకు ఒక ఫెస్టివల్ ఉంటుందా అని చెప్పేసి తెలంగాణ కల్చర్ ఎత్తి చూపించినటువంటి, అసలు ఉమెన్స్ గురించి సపరేట్ ఫెస్టివల్ ఏ కల్చర్లో కూడా లేదు, ఓన్లీ తెలంగాణ కల్చర్లో ఉంది. అలాంటి గొప్ప కల్చర్ను ప్రపంచానికి నేర్పించినటువంటి మన తెలంగాణ నుంచి వెళ్ళి ఇంత విధ్వంసకరమైనటువంటి, ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం నిజంగా కూడా ఈరోజు అంటే పిల్లలు ఎవరు కూడా టీవీలు చూడలేని దుస్థితి తీసుకుపోతున్నారు. ఆయన స్పీచ్ అంటే నిజంగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే అందరూ టీవీలు పెట్టుకొని ఎదురు చూస్తారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే. గంతేందు మేడం మొన్న నల్గొండ మీటింగు, ఆ రోజు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మాట్లాడింది, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఈయన చూసేటోళ్ళు కూడా లేరు ఎవ్వరు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని వినడానికి ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే, కేసీఆర్ గారిలో ఒక విజన్ ఉంది.
ఒకటి ఇంతకుముందు సిరన్ అన్నట్టుగా కేసీఆర్ గారు గొప్ప నాయకుడైనా కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ తప్పిదాలతోటి కొంత నష్టపోయినాం. అప్పటికి 39 గౌరవ స్థానాలు గెలుచుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ గారి పథకాలు, పాత పథకాలు అమలు కావాలి, కొత్తగా ఇచ్చిన హామీలతో ముందడికి పోవాలి అని మనం కోరుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే విజయమైనటువంటి భాష మాట్లాడితే తప్పకుండా రేపు ప్రజల హక్కుల గురించి దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటల పట్ల, భాష పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి మాటలు, ఇటువంటి పద్ధతి మానుకొని ప్రజలకి ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొనే శ్రీనివాస్ గారికి, రాకేష్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.